नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्कर पार्वतीभ्यां नमः शिवाभ्यां वृषवाहनाभ्यां विरिञ्चि विष्णुन्द्रसुपूजिताभ्यां विभूतिपाटीरविलेपनाभ्यां नमो नमः शङ्कर पार्वतीभ्यां. సివిఆర్ ఓం స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు నుంచి కొన్ని భాగాలుగా శివ తాండవ స్తోత్రం చాలా చాలా ప్రాచుర్యంలో ఉన్నటువంటి స్తోత్రం, చాలా ప్రసిద్ధికి ఎక్కినటువంటి స్తోత్రం. ఈ స్తోత్రానికి శివానుగ్రహంతో యథాశక్తి అర్థ వివరణ తెలుసుకుందాం. శివ తాండవ స్తోత్రంలోకి వెళ్ళే ముందుగా శివ తత్వం ఏమిటి, శివ జ్ఞానం ఏమిటి, అసలు శివుడు అంటే ఎవరు, శివుడికి ఉండేటువంటి నామాలు ప్రసిద్ధంగా ఏమేమి ఉన్నాయి, వీటిని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. శివుడు, శంకరుడు, నీలకంఠుడు, గరళకంఠుడు, రుద్రుడు, త్రినేత్రుడు, సదాశివుడు, నటరాజు, ఇటువంటి నామాలన్నీ కూడా మనం చాలాసార్లు విని ఉంటాం. అయితే వీటికి అర్థం తెలుసుకుంటే సంపూర్ణంగా శివతత్వం ఏమిటో ఆ నామాల్లోనే ఇమిడిపోయి ఉన్నది. శివం అంటేనే శుభము, సుఖము, ఆనందము, జ్ఞానము, ఇటువంటివన్నీ కూడా శివం అనేటువంటి నామానికి అర్థాలు. శివః అనేటువంటిదేమో పుంలింగం, శివం అనేటువంటిదేమో రెండిటికి ఉభయలింగాత్మకంగా ఉంటుంది. అంటే తల్లి పార్వతి శివస్వరూపురాలే, ఈశ్వరుడు ఆయన కూడా అటువంటి తత్వమే కలిగినటువంటి. అందుకని శివం అంటే ఆ సుఖాన్ని, ఆనందాన్ని, జ్ఞానాన్ని, ఇటువంటి వాటిని అన్నింటినీ కూడా ఇచ్చేటువంటి వాడు శివుడు. శంకరుడు తర్వాత నామం. శం అన్నా కూడా ఇదే అర్థం వస్తుంది. శం కరోతి ఇది శంకరః. శం అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా సుఖము, జ్ఞానము, ఆనందము, మంగళము, వీటినన్నింటినీ కూడా చేసేటువంటి వాడు. కరోతి అని చెప్పి అనుకున్నాం కదా. శం కరోతి ఎవరికి చేస్తాడు, ఎవరికి అనుగ్రహిస్తాడు? తనను ప్రార్థించేటువంటి భక్తులందరికీ కూడా ఈ మంగళాలని, శుభాలని, జయాలని, ఆనందాన్ని అనుగ్రహించేటువంటి వాడు శంకరుడు. ఇంకొక ప్రసిద్ధమైనటువంటి నామం ఉన్నది, నీలకంధరుడు, నీలకంఠుడు, గరళకంఠుడు. చాలా ప్రత్యేకమైనటువంటి తత్వం శివతత్వం. ఏ దేవతకి కూడా నీలకంఠుడు అనేటువంటి పేరు లేదు. ఎందుకు స్వామి కంఠం నీలంగా ఉన్నది అంటే దీనికి పురాణ చరిత్ర ఉన్నది. పరమాత్మకి ఉండేటువంటి నామాలు ఒక్కొక్కటి ఏర్పడేటప్పుడు దాని వెనకాల గొప్ప చరిత్ర ఉంటుందండి. అనంతకాలంలో అనంతమైనటువంటి లీలలు చేసినటువంటి వాడు, లీలా కేళిగా ఈ ప్రపంచాన్ని నడుపుతూ ఉండేటువంటి వాడు పరమాత్మ. అందుకని అనంతమైనటువంటి కాలంలో ఎన్నెన్ని మహిమలు చూపించాడో మనకి తెలియదు. ఒకప్పుడు దేవదానవులు ఇద్దరూ కూడా కలిసి క్షీరసాగరాన్ని మథనం చేయటానికి పూనుకున్నారు. ఎందుకని అంటే అమృత సిద్ధి కోసము. అటువంటప్పుడు మందర పర్వతాన్ని కవ్వంగా చేసుకున్నారు. వాసుకి దేవతా సర్పం, ఆ వాసుకుని తాడుగా చేసుకున్నారు. ఇద్దరూ కలిసి చాలా తీవ్రంగా ఆ క్షీరసాగరాన్ని మధిస్తూ ఉన్నారు.
కొంతకాలం మధించగా చాలా అందులో నుంచి ఆ క్షీరసాగరంలో నుంచి అన్నీ జన్మించినాయి. కామధేనువు, కల్పవృక్షము, చివరికి లక్ష్మీదేవి కూడా, చంద్రుడు, వీళ్ళందరూ కూడా అందులో నుంచే ఆవిర్భవించారు. అయితే వీటన్నిటికంటే ముందుగా మహాగరళం ఆవిర్భవించింది. పెద్ద విషం, కాలకూట విషం. మహాగ్ని జ్వాలలు కక్కుకుంటూ ఆ కాలకూట విషం మొత్తాన్ని, లోకాలన్నింటినీ కూడా చుట్టేయటం మొదలుపెట్టింది. ఆ విషయాన్ని చూసి అందరూ కూడా భయపడిపోయారు. ఏం చెయ్యాలో ఎవరికీ అర్థం కాల. ఏ దేవత కూడా ముందుకు రాలేదు. ఆ విషయాన్ని సంహరించేటువంటి శక్తి ఎవరికీ కూడా లేదు. అటువంటప్పుడు అందరూ కలిసి పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి ప్రార్థించారు. మహాదేవ, ఈ కాలకూట విషం మా ప్రాణాలని హరించబోతూ ఉన్నది. మేము ఒకదానికని ప్రయత్నం చేస్తే మరొకటి మాకు అమంగళం ఎదురవుతూ ఉన్నది. ఏమి చెయ్యాలో నీవే చెప్పు. మాకు క్షేమంకరంగా ఉండేటట్లుగా, మాకు కార్యసిద్ధి కలిగేటట్లుగా ఈ కాలకూట విషం బారి నుంచి మమ్మల్ని ఏ విధంగా నీవు రక్షిస్తావు అని అందరూ కూడా ప్రార్థించడం మొదలుపెట్టారు. చాలా భక్త సులభుడు, పరమదయాళువు, పరమ కృపాంతరంగుడు పరమేశ్వరుడు. అప్పుడు చాలా పొగలు కక్కుకుంటూ, నిప్పులు కక్కుకుంటూ ఆ ప్రాంతమంతా కూడా, అన్ని లోకాలని కూడా విస్తరించినటువంటి ఆ మహాగ్నిని, ప్రళయాగ్నిని, ఆ ప్రళయ భీకరంగా వస్తూ ఉండేటువంటి ఆ కాలకూట విషాన్ని పరమాత్మ అరచేయి పట్టాడు. అరచేతిలోకి తీసుకున్నాడు. అరచేతిలో ఆ మహాకాలకూట విషం చిన్న నేరేడు పండులాగా మిగిలిపోయిందట. ఇదండి పరమేశ్వర తత్వము అంటే. ఎంత భక్తానుగ్రహకారకుడో చూడండి. ఎంత భక్త సులభుడో, తనను ప్రార్థిస్తే కానిదంటూ ఏమీ ఉండదు. ఆ చిన్న నేరేడు పండులాగా ఉండేటువంటి గరళాన్ని తాను మింగాడు. మింగితే లోకాలన్నీ కూడా లోపల భస్మమైపోతాయి. పరమేశ్వరుడు అనంత వ్యాపి. ఆయన ఉదరంలోనూ లోకాలు ఉన్నాయి, ఆయన బయట ఉన్నాయి. ప్రపంచం అంతా ఉన్నాడు కదా. అందుకని తన ఉదరంలో ఉండేటువంటి లోకాలని రక్షించటానికని చెప్పి ఆ గరళాన్ని తన కంఠంలోనే నిలుపుకున్నాడు. ఎంత అసాధ్యమైనటువంటి కృత్యం ఇది! ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు. నాలుక మీద పడినటువంటి ఒక చిన్న మెతుకు కానీ, ఒక చిన్న తేనె చుక్క కానీ లోపలికి మింగకుండా ఎవరూ ఉండలేరు. అది కూడా సగం మింగి కంఠంలో ఆపటము అనేటువంటిది ఇది అసాధ్యమైనటువంటి కార్యక్రమం. కానీ స్వామి చాలా అవలీలగా ఆ గరళాన్ని మొత్తాన్ని కూడా తన కంఠంలోనే నిలుపుకున్నాడు. ఇది ఎంత యోగ సిద్ధి ఉంటే ఆ విధంగా చేయగలుగుతారండి. అందువల్ల అన్ని లోకాలు కూడా సంరక్షించబడ్డాయి. అప్పటి నుంచి స్వామికి నీలకంఠుడు, పరమేశ్వరుడికి నీలకంఠుడు, నీలకంధరుడు, శ్రీకంఠుడు, శ్రీ అన్న కూడా విషము అని చెప్పి ఒక అర్థం ఉన్నది. ఇది గ్రహించాలి మనం. శ్రీ అంటే లక్ష్మీదేవికి ప్రతిరూపంగా మనం తీసుకుంటాం. అయితే ఆ శ్రీకి మరొక అర్థం కూడా ఉన్నది, విషము అని కూడా అర్థం ఉన్నది. అందుకని పరమేశ్వరుడికి శ్రీకంఠుడు అని కూడా పేరు ఉన్నది. అప్పటి నుంచి ఆయన నీలకంధరుడుగా ప్రసిద్ధి చెందాడు. కేవలం కంఠంలో మాత్రమే ఆయనకి ఆ నలుపు ఉంటుంది. ఎందుకని? ఈ గరళాన్ని మింగాడు కాబట్టి. మిగిలినటువంటి శరీరం అంతా కూడా చాలా తెల్లగా ఉంటుంది పరమేశ్వరుడికి. శుద్ధ సాత్విక స్వరూపుడు, గుణాలన్నింటికీ కూడా అతీతుడు. కానీ మనం ఏ బొమ్మలో చూసినా కూడా శివుణ్ణి తెల్లగా ఎవరు చిత్రీకరించరు. అన్ని వర్ణాలు ఆయనవే అయినప్పటికీ కూడా, అన్ని రంగులు ఆయన నుంచే ఆవిర్భవించినప్పటికీ కూడా అసలు శివతత్వం ఏమిటి అంటే స్ఫటిక రూపము. చాలా శుద్ధ సత్వ స్వరూపుడు కాబట్టి ఎటువంటి దోషాలు, మలినాలు, గుణాలకి సంబంధించినటువంటి లక్షణాలు ఏవి కూడా తనకి అంటము. కాబట్టి ఆయన శరీరం చాలా తెల్లగా ఉంటుంది. పైపెచ్చు
విభూతి పూత తీసుకుంటాడు. అందుకని ఈ నామాలన్నీ కూడా చాలా సుప్రసిద్ధంగా ఉన్నాయి. చంద్రశేఖరుడు, చంద్రుడు తన శిరస్సు మీద, చంద్రరేఖని తన శిరస్సు మీద ధరించినటువంటి వాడు. ఎక్కడిది ఈ చంద్రరేఖ? అమృతాన్ని వర్షించేటువంటి చంద్రరేఖ. ఇది ఎప్పుడూ ఉంటుంది. దానికి వృద్ధి క్షయము అనేటువంటిది ఉండదు ఆ చంద్రరేఖకి. ఇది శివతత్వం అంటే. మనం ఆకాశంలో చూసేటువంటి చంద్రుడికి వృద్ధి క్షయాలు ఉంటాయి. శుక్లపక్షంలో చంద్రుడు వృద్ధి చెందుతూ ఉంటాడు, కృష్ణపక్షం వచ్చేసరికి మళ్ళీ క్షీణిస్తూ ఉంటాడు. కానీ చంద్రశేఖరుడి శిరస్సు మీద ఉండేటువంటి ఆ చంద్రరేఖకి మాత్రం వృద్ధి క్షయాలు ఉండవు. ఇది అమృత కళ, సదా కళ, అమృత ధారలు వర్షింపచేస్తూ ఉండేటువంటి కళ. 16వ కళ. మనం చూస్తూ ఉండేటువంటి చంద్రుడికి 15 ఉంటాయి, కానీ ఇది 16వ కళ. అందుకని చెప్పి చంద్రశేఖరుడు అయినాడు. రుద్రుడు మరొక నామం. రుద్రుడు అంటే రోదనాన్ని కలిగించేటువంటి వాడు. రుద్రుడు అంటేనే కొంచెం భయపడేటువంటి నామము అని కూడా, చాలా భయంకరంగా ఉంటాడు శివుడు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. నిజమే, ఎవరికి భయంకరుడు ఆయన రుద్రుడు? రాక్షసులందరికీ కూడా, రాక్షస కృత్యాలు చేసేటువంటి వాళ్ళకి భయంకరుడు. లోక వినాశనం కోసం ఎవరైతే సంకల్పిస్తూ ఉంటారో, అటువంటి పనులు ఎవరైతే చేస్తూ ఉంటారో, సాధు సజ్జనులను ఎవరైతే బాధిస్తూ ఉంటారో, అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళంతా కూడా రాక్షసులే. అటువంటి రాక్షసులని సంహారం చేసేటప్పుడు ఆయన రుద్రుడు. ప్రార్థిస్తే మళ్ళీ ఆ రోదనాన్ని, ఆ ఏడుపుని, అంటే భక్తులు దుఃఖాలు పడుతూ ప్రార్థిస్తూ ఉంటారు కదా, దుఃఖ నివారణ కోసమే ప్రార్థిస్తారు పరమాత్మని. ఆ రోదనాన్ని ద్రవింప చేసేటువంటి వాడు కూడా రుద్రుడు. రోదనం ద్రావయతీతి రుద్రః. అంటే రోదనాన్ని కలిగిస్తాడు, రోదనాన్ని ద్రవింప చేస్తాడు. దుఃఖం కలిగిస్తాడు, దుఃఖాన్ని ఉపశమింప చేస్తాడు. ప్రళయకాలంలో తానే ఘోర స్వరూపుడుగా కనపడతాడు. మామూలుగా భక్తులకి అఘోరుడుగా ఉంటాడు. ఘోర అఘోర రూపాలు రెండు కూడా శంకరుడివి. ఈ విధంగా అనేక నామాలతో శివుడు చాలా మంగళకరుడుగా మనం భావించాలి. సహజంగా పరమాత్మ మహాదేవుడు శాంత స్వరూపుడు. శాంతము అంటే ఏంటి? మనసులో ఏ భావం ఉన్నా కూడా ముఖం ప్రశాంతంగా ఉండదు. చూడండి, ఎప్పుడు చూసినా కూడా శాంతకారుడుగానే మనం భావించాలి. అలాగే మనం చూస్తూ ఉంటాం కూడా. తపస్సమాధిలో ఉన్నటువంటి పరమేశ్వరుడు యొక్క రూపాన్ని మనం ఎప్పుడు కూడా ధ్యానిస్తూ ఉండాలి. ఏమిటి శాంతం? అన్ని గుణాలు, అన్ని వికారాలు, అంటే మనసుకు ఉండేటువంటి అన్ని వికారాలు అణిగిపోయినటువంటి స్థితి శాంతం. శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షిణాంఘ్రే వహంతం నాగం పాశంచ ఘంటాం పరడమరుకయుతం చ అంబికాం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి పార్వతీశం నమామి. ఈ ఒక్క శ్లోకంలోనే శివతత్వం మొత్తము కూడా చెప్పబడింది. శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం. ఆయనకి 5 ముఖాలు ఉన్నాయి. పంచవక్త్రం 4 దిక్కులు చూస్తూ ఉంటుంది. ఒక ముఖమేమో ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. సత్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనేటువంటి 5 ముఖాలకి కూడా 5 నామాలతో పంచముఖుడుగా, పంచవక్త్రుడుగా
పరమాత్మ సదాశివుడు ప్రసిద్ధుడు. ఇంకొక ప్రధానమైనటువంటి రూపం మనం అన్ని దేవాలయాల్లో కూడా చూసేటువంటిది ఏమిటి అంటే శివుడి యొక్క లింగ స్వరూపం. ఏమిటి ఈ లింగం అంటే సాకారంగా కనపడేటువంటి శివుడు చాలా తక్కువగా ఉంటాడు. మనం చిత్రపటాల్లో అయితే వేస్తూ చూస్తూ ఉంటాం కానీ సహజ సిద్ధమైనటువంటి రూపం ఏమిటి అంటే లింగ స్వరూపమే. ఎప్పుడు ఇది ఆవిర్భవించింది అంటే సృష్టి ఆదిలో ఎప్పుడో విష్ణువుకి బ్రహ్మదేవుడికి వాళ్ళిద్దరికీ కూడా ఓ చిన్న పోట్లాట వచ్చిందంట, నేను గొప్పవాణ్ణి అని. అప్పుడు వాళ్ళిద్దరూ అలా ఆ విధంగా కలహించుకుంటూ ఉంటే ఎప్పుడో సృష్టి ఆదిలో జరిగినటువంటి విశేషాలు ఇవన్నీ కూడా. వాళ్ళిద్దరి మధ్య కూడా బ్రహ్మాండమైనటువంటి అగ్నిలింగం ఒకటి ఆవిర్భవించింది. అగ్ని స్తంభంగా ఒకటి ఆవిర్భవించింది, తేజోమయ లింగం. అగ్ని కణాలు అన్ని వైపులకి కూడా వెదజల్లుతూ దుర్నిరీక్షంగా ఉన్నది ఆ లింగం. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వ్యాపించింది. ఆపాతాళ నభస్థలంత భువనం బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతి స్ఫాటిక లింగ మౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తో కప్లుతమేకమీశ మనిషం రుద్రానువాకాంజపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండం వ్యాప్త దేహ భసిత హిమరుచ భాసమాన భుజంగై కంఠే కాళాహ కపర్ద కలిత శశికళాశ్చండకోదండహస్తా. ఇట్లాగా రుద్రాధ్యాయంలో ధ్యాన శ్లోకాల కింద వీటిని చెప్తూ ఉంటారు. ఆపాతాళ నభస్థలాంత భువనం, బ్రహ్మాండమైనటువంటి లింగం అది. అన్నింటినీ కూడా లీనం చేసుకునేటువంటిది లింగం. అంటే దానికి తుది లేదు, మొదలు కూడా లేదు. పాతాళ నుంచి ఎక్కడి దాకా ఉన్నదో వ్యాపించిందో ఆ శక్తి, మహాశక్తి. దాన్ని చూసి వీళ్ళిద్దరూ కూడా అవాక్కైపోయినారు. అప్పుడు ఆ విధంగా ఆవిర్భవించినటువంటి రోజే మాఘ బహుళ చతుర్దశి, దానిని శివరాత్రి అని చెప్పి మనం ప్రత్యేకంగా జరుపుకుంటూ ఉంటాం. పరమేశ్వర తత్వం అంటే ఈ విధంగా ఉంటుందండి. ఇలాగా అనంతంగా ఉంటాయి. మరొక నామం మృడా, కపాలి, ఇవన్నీ కూడా చాలా ప్రసిద్ధమైనటువంటి నామాలు. మృడ అంటే ఆనందాన్ని కలిగించేటువంటి వాడు. మృడాని అని అమ్మవారికి పేరు. శివుడికి ఏ నామాలు అయితే ఉన్నాయో అమ్మవారికి కూడా అవే నామాలు ఉన్నాయి. శివ, శివాని, రుద్ర, రుద్రాణి, భవ, భవాని, ఇవన్నీ కూడా ఉన్నాయి. అలాగే మృడ, మృడాని, ఇద్దరిది కూడా ఒకే తత్వం. శివపార్వతులు ఇద్దరిది కూడా ఒకే తత్వంగా మనం గ్రహించాలి. అమ్మ ఒకటి చేస్తే అయ్య ఒక పని చేయడు. ఇద్దరూ కలిసే ఒకే కృత్యాన్ని చేస్తారు. ఏమిటి అదే అంటే దుష్ట సంహరణ చేస్తారు, దుష్ట సంహారం చేస్తారు, జగద్ రక్షణ చేస్తూ ఉంటారు. ఇంకొకటి శివ తాండవం. ఇటువంటి శివుడు పంచభూతాత్మకుడు. పంచభూతాత్మకుడు నమశివాయ అనేటువంటి నామంలోనే పంచభూతాలు కూడా ఉన్నాయి. ఏమిటి? భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం. ఇవే కదా పంచభూతాలు. కింద నుంచి గనక చెప్పుకుంటూ వచ్చినట్లయితే, పైనుంచి చెప్పుకుంటూ ఉన్నట్లయితే నమశివాయ. నా అంటే నభము, మా అంటే మరుత్తు. నభము అంటే ఆకాశం, ఆకాశ స్వరూపుడు. మా అంటే మరుద్రూపుడు, మరుత్ అంటే గాలి. సి అంటే సిఖి, సిఖి అంటే అగ్ని, అగ్నిస్వరూపుడు కూడా ఆయనే. వా వరుణతత్వం, జలతత్వం. అసలు ఆయన గంగాధరుడు. శిశరస్సున పెద్ద జటాజూటంలో గంగను బంధించినటువంటి వాడు కదా గంగాధరుడు. అందుకని చెప్పి అంత పెద్ద నీటికి కూడా ఆయన శిరోజాలే ఆవాస స్థానమైనవి, నివాస స్థానమైనవి. యా అంటే అది భూమికి సంకేతం అన్నమాట. కాబట్టి ఈ విధంగా పంచభూతాత్మకుడైనటువంటి శివుడి రూపాన్ని మనం వివరించుకుంటూ ఉన్నాము. ఆ శివ నామాలకు కలిగినటువంటి కొంత కొంత ప్రత్యేకతని వివరించుకుంటూ ఉన్నాం. ఇటువంటి శివుడు తాండవ కేళి సలుపుతూ ఉంటాడు ఎప్పుడు కూడా. ఎందుకు ఈయన తాండవం చేయాలి? ఏమిటి తాండవము? తాండవం అసలు ఎందుకు చేయాలి? మనం తాండవము అనగానే ఏదో మహాభయంకరంగా చేసేటువంటి నాట్యాన్ని తాండవము అని చెప్పినానంట.
సాధారణంగా ఇదే, ఎవరికైనా కోపం వస్తే ఏమిట్రా తాండవం దొక్కుతున్నావు అని చెప్పినని అనుకుంటూ ఉంటాం. కానీ తాండవం అంతా కూడా ఒకటి కాదండి. శివుడు చేసేటువంటిది తాండవం, తల్లి పార్వతి చేసేటువంటిదేమో లాస్యం, లలితంగా ఉంటుంది ఆ తల్లి చేసేటువంటిది. ఈయన చేసేటువంటిదేమో ఆరభటి వృత్తితో ఉంటుంది, అంటే కొంచెం ఉద్ధృతంగానే ఉంటుందన్నమాట శివ తాండవం. అయితే దీనిలో కూడా 7 రకాలు ఉన్నాయి ఈ శివతాండవంలో. ఏమేమిటి ఆ స్వరూపాలు అంటే సంధ్యా తాండవం, ఆనంద తాండవం, విజయ తాండవం, ఉమా తాండవం, కలిక తాండవం, ఊర్ధ్వ తాండవం, సంహార తాండవం. ఇవండి 7 నామాలు కూడా. సంధ్యాకాలంలో స్వామి ప్రతిరోజు కూడా తాండవం చేస్తూనే ఉంటాడు. దేవతలందరూ కూడా చూసి ఆ తాండవంలో సహకరిస్తారు శివుడికి. అందుకని శివుడు తాండవం చేయటం అంటే సామాన్యం కాదు. అలాగే చిదంబరంలో ఉండేటువంటి నటరాజస్వామి విగ్రహాన్ని కనుక చూసినట్లయితే ఆయన నిత్య తాండవశీలి, ఎప్పుడు కూడా తాండవాన్ని ఆచరిస్తూనే ఉంటాడు. అసలు నటరాజ విగ్రహంలోనే చాలా బ్రహ్మాండమైనటువంటి లోతైనటువంటి విషయాలు మనం గమనించాలి. ఆనంద తాండవం మనం కోరుకునేది ఏంటి? చాలా భయంకరమైనటువంటి ప్రళయ తాండవం కాదు మనకు కావాల్సింది, ఆనంద తాండవం చెయ్యాలి పరమేశ్వరుడు. ఆనందంగా నర్తిస్తే లోకాలన్నీ కూడా సురక్షితంగా ఉంటాయి. ఉగ్రతాండవం, ప్రళయ తాండవం ఇవన్నీ కూడా చేసినట్లయితే అవి కూడా చేస్తూ ఉంటాడు ఆయన. ఎప్పుడు లయకారకుడు కాబట్టి ఆయన చేసేటువంటి పంచకృత్యాలు సృష్టి చేస్తాడు, స్థితికారకుడు, అలాగే లయము అన్నింటినీ కూడా లీనం చేసుకుంటాడు అంత్యకాలంలో. సృష్టి, స్థితి, లయ, తిరోధానం. తిరోధానం కూడా చేస్తాడు. అంటే ఏంటి? అదృశ్యాన్ని చేస్తాడు మొత్తం ఈ జగత్తుని కూడా. అంటే ఒక పెద్ద మహావృక్షం ఉందనుకోండి, ఆ వృక్షానికి సంబంధించినటువంటి తత్వం అంతా కూడా ఒక చిన్న గింజలోనే ఉంటుంది. దానికి ఎంత కాండము, ఎన్ని వేళ్ళు, ఎన్ని ఆకులు, ఎన్ని కొమ్మలు, ఏ పళ్ళు ఉంటుంది, ఇవన్నీ కూడా ఒక చిన్న విత్తనంలో ఎలా ఇమిడిపోయి ఆ వృక్షం యొక్క తత్వం అంతా కూడా ఉంటుందో, విత్తనం చూస్తే ఇంతే ఉంటుంది, కానీ అది మహా శాఖోపశాఖలుగా విస్తరిస్తే అది మహావృక్షంగా తయారవుతుంది. అంటే ఏంటి? అంత పెద్ద తత్వం కూడా ఒక చిన్న విత్తనంలోనే నిక్షిప్తమై లీనమై ఉన్నదన్నమాట, తిరోధానమై ఉన్నది, కంటికి కనపడటం లేదు. ఆ విధంగా ఉండేటువంటి లక్షణం ఇది తిరోధానం. ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నాము? సృష్టి, స్థితి, లయము, తిరోధానము. ఈ తిరోధానం చేసినటువంటి సృష్టిని మళ్ళీ తిరిగి అనుగ్రహిస్తాడు పరమాత్మ, తిరిగి సృష్టి చేస్తాడు. అందుకని ఈ పంచకృత్యాలు పరమేశ్వరుడు చేసేటువంటి పనులు. తల్లి కూడా అదే చేస్తుందండి. పంచకృత్య పరాయణ అని చెప్పి లలిత సహస్రనామం చెప్పుకునేటప్పుడు మనం చెప్తూ ఉంటాం. అందుకని శివుడు చేసేటువంటి తాండవంలో మహాప్రళయభీకరంగా సృష్టిని మొత్తాన్ని కూడా లీనం చేసుకునేటప్పుడు, సృష్టి అంటే మనం చూసేటువంటి ఈ భూమి ఒకటే కాదు, అపారమైనటువంటి సృష్టి విశ్వమంతా కూడా వ్యాపించి ఉన్నది. 7 భువనాలు, కింద అధోలోకాలు, పైన ఊర్ధ్వలోకాలు, ఇవన్నీ కూడా మండిపోతూ ఉంటాయి. అటువంటి కాలం మహాప్రళయకాలం అన్నమాట. ఆ మహాప్రళయకాలంలో ఎవరు మిగులుతారు? ఎవ్వరూ మిగలరు. ఒక్క పార్వతీదేవి, ఆ శ్రీమాత మాత్రమే, ఆమె ఒక్కతే మిగిలి ఆ శివుణ్ణి చూస్తూ ఉంటుందట. మహాప్రళయ తాండవ సాక్షిణి అని చెప్పి లలిత సహస్రనామం చెప్పుకునేటప్పుడు తల్లి యొక్క నామం వస్తుంది. అందుకని వీళ్ళిద్దరూ కూడా, శివశక్తులు ఇద్దరూ కూడా కలిసి చేసేటువంటిది ఈ తాండవం. శివాశివుల తత్వాన్ని తెలియజేసేటువంటిది ఈ శివ తాండవము అని చెప్పి ముందుగా మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి చాలా చాలా విశేషార్థాలు కలిగినటువంటి శివ తాండవ స్తోత్రాన్ని మనం వచ్చే భాగం నుంచి వివరించుకుందాము. దీన్ని ఎవరు రచించారు, ఏ విధంగా ఉంటుంది? చాలా సుప్రసిద్ధమైనటువంటి పేరు రావణ బ్రహ్మకృతము ఈ శివతాండవ స్తోత్రము అని చెప్పి మనకు తెలుసు. ఎందుకంటే చాలా ఆరభటి వృత్తితో జరుగుతుంది. మనకి టీవీల్లో దానిలో చూపించేటప్పుడు కూడా ప్రళయభీకరంగా ఆ వాయిద్యాలు కూడా పక్కన పెడుతూ ఉంటారు. కానీ దానిలో ఉండేటువంటి అర్థం కనుక తెలుసుకున్నట్లయితే ఎంతో మనోహరంగా ఉంటుంది. ప్రతి శ్లోకానికి కూడా ఆ తత్వం ఏమిటో వచ్చే భాగం నుంచి మనం తెలుసుకుందాము. ప్రతి శ్లోకానికి వివరణ మనం వివరించుకుందాం యథాశక్తి పరమేశ్వర అనుగ్రహంతో.